నిజమా ఆ నరసమ్మని చూస్తే ఏదో తేడాగా ఉంది. బాబోయ్, ఈవిడేంటి గుడ్ల గుబల ఉరుమురుము చూస్తుంది? మన మ్యాటర్ ఏమైనా లీక్ అయిందా? కింద పడిన పౌడర్లో ఎవరో నడిచి వెళ్ళిన గుర్తులు కనబడ్డాయి. ఇప్పుడు అవే పౌడర్ మరకలు బయట నరసమ్మ బోట్లకున్నాయి. అమ్మో, అంత పని జరిగితే నా పని అయిపోతుంది. రేపో మాపో టైం చూసుకుని అసైన్మెంట్ ఫినిష్ చేసుకుని అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. గుడ్ మార్నింగ్ సార్. డోర్ లాక్ చేసావు ఎందుకు? అది మేడం గారికి శారీ చేంజ్ చేశాను సార్. బాడీ వైప్ చేశాను. ఓకే, గుడ్. వెళ్ళు. ఆ అమ్మాయికి ఈ ముత్యాల దండను ఇవ్వలేకపోయానమ్మా. ఇచ్చేద్దాం అనుకునే వెళ్ళాను, కానీ అక్కడ జరిగింది వేరు. ఆ అమ్మాయి సమస్యల్ని వెతుక్కుంటూ వెళ్తుందో లేకపోతే ఆ అమ్మాయినే సమస్యలు వెతుక్కుంటూ వస్తున్నాయో అర్థం కావడం లేదు. అరే, ఆ అమ్మాయి అమాయకురాలో పిచ్చి పిల్లో కూడా తెలియట్లేదమ్మా. తన తమ్ముడికి మాటలు రప్పించడం కోసం ప్రాణాన్నే పణంగా పెట్టబోయింది. అన్న సేవ కోసం అడవులకు వెళ్లిన లక్ష్మణుడి గురించి విన్నాం, కానీ తమ్ముడి నోటి మాట కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనకాడిని ఇలాంటి అమ్మాయి గురించి మాత్రం ఎక్కడా వినలేదు, చూడలేదమ్మా. మరి అంత అమాయకత్వంతో ఉంటే ఎలా అమ్మా? ఈ లోకం బతకనిస్తుందా? తమ్ముడి గురించి తప్ప తన గురించి ఆలోచనే లేనంత మమకారం. ఒక్కసారైనా ఆలోచించాలి కదమ్మా. తమ్ముడి కోసం ఏదైనా చేసేస్తుందా? తనకంటూ ఒక లోకం ఉందన్న సంగతే మర్చిపోతుందా? దాన్ని ప్రేమనాలో ఇంకేమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఏ రోజు ఏ అమ్మాయిని కనీసం కోపంగా కూడా చూడను నేను ఆ అమ్మాయిపై చేయి చేసుకున్నానమ్మా. అవునమ్మా, పిచ్చి పిచ్చి పనులతో తన ప్రాణాన్నే బలి పెడుతుంటే తట్టుకోలేక ఆవేశంతో చేయి చేసుకున్నాను. సారీ అమ్మా. ఈ దండని తనకి తిరిగి ఇవ్వలేకపోయాను. ఆ అమ్మాయి నన్ను దాటుకొని వెళ్ళిపోయింది.